ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కేవలం అది యేసు ప్రభువుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసు ప్రభు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే భవిష్యత్తులో, అంటే గతంలో ఏం చేశారో తెలిస్తేనే భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న సమయంలో కూడా దేవుని మీద విశ్వాసాన్ని మనం ఇంకనూ బలపరుచుకోగలుగుతాము. అయితే యేసు ప్రభు అంట విపరీతంగా సువార్త పరిచర్యలో అలసిపోయి తర్వాత సాయంత్రం కాలం పూట ఆయన ప్రార్థన ఏకాంతంగా చేసుకునేవారు. అలాగే ఒక రోజున ఆయన కొండ ప్రాంతానికి వెళ్లి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. శిష్యులు ఆయన్ని వెతుక్కుంటూ సముద్ర మార్గం గుండా వస్తున్నారనమాట. వస్తున్నప్పుడు యేసుప్రభువారు ఆ ఒడ్డున నుంచుని ఉన్నారు. సాయంత్రం అది తెల్లవారుజామున 3:30-4 కరెక్ట్ గా 4 గంటలు ఆ టైం అవుతుంది. ఆ టైంలో వాళ్ళు యేసుప్రభు దగ్గరికి చేరేసరికి ఏమైంది అంటే అక్కడ గాలులు, సముద్రంలో గాలులు విపరీతంగా రావడం వల్ల వాళ్ళు ఆ పడవని నడపలేకపోయారు. సో యేసుప్రభు వారి స్వయంగా నీళ్ల మీద దిగి నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఈ విషయం చూసిన శిష్యులందరూ భయపడిపోయారు. భూతం అనుకొని గట్టిగా కేకలు వేసేసి భయపడిపోతూ ఉంటే యేసుప్రభు వారు నేనే, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని యేసుప్రభు వారు చెప్తారు. అప్పుడు అందులో ఉన్న శిష్యులో ఉన్న పేతురు గారు అంటారు, ప్రభువా ఇది నిజంగా నువ్వే అయితే నన్ను కూడా రానివ్వు నీ దగ్గరికి అన్నప్పుడు సరే రమ్మంటారు యేసుప్రభు వారు. అయితే అతను కూడా వెళ్తాడు, నీళ్ల మీద నడుస్తాడు. కానీ ఆ చుట్టూ వచ్చే గాలిని చూసినప్పుడు అతడు భయపడిపోయాడు, నీటి మీద నడవలేకపోయాడు, కింద పడిపోయాడు. అప్పుడు యేసుప్రభు వారు చెయ్యిచ్చి అతన్ని లేపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని చెప్పేసి అడుగుతారనమాట. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ పడవలోకి ఎక్కుతారు. ఆ తర్వాత సముద్ర అలల తాకిడి అనేది తగ్గిపోతుంది. ఇలాగ మన జీవితంలో కూడా యేసుప్రభు వారు మనకి చెయ్యి ఇచ్చి తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తారని చెప్పినప్పటికీ మనం ఏం చేస్తామంటే చుట్టూ ఉన్న పేతురు గారు చుట్టూ ఉన్న గాలిని చూసిన రీతిగా మనము కూడా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద దృష్టి నిలుపుతామే కానీ ఎదురుగా ఉన్న యేసుప్రభు వారి మీద దృష్టి నిలుపమన్నమాట. యేసుప్రభు వారు సైగ చేస్తే చాలు, మాట సెలవిస్తే చాలు, ఆ గాలి నిమ్మలమైపోతుంది. ఆ శక్తి కలిగిన యేసుప్రభు వారి మొహం ఇంకా చూడకుండా ఆయన మీద దృష్టి నిలుపకుండా పేతురు గారు చుట్టూ ఉన్న గాలి మీద దృష్టి నిలిపినట్టు మనము కూడా ఎదురుగా ఉన్న విశ్వాసంతో యేసుప్రభు వారి మీద దృష్టి నిలపకుండా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద దృష్టి నిలుపుతున్నాం కాబట్టి మళ్ళా అల్ప విశ్వాసము, సందేహం వచ్చేస్తుంది, దేవుని సహాయాన్ని పొందలేకపోతున్నాం. కానీ ఈ రోజు నుంచి అలా లేకుండా అన్నిటినీ మార్చగలిగిన, సర్వశక్తి కలిగిన, తన నోటి మాట చేత సకలము చేయగలిగిన యేసుప్రభువందు సందేహపడక విశ్వాసం ఉంచినప్పుడు సూచన క్రియలు వెనువెంట మన వెంట వస్తాయి.